నేడు ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. దీంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఉదయం 11 గంటలకు చైర్మన్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనంతరం నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మధ్యాహ్నం 1 గంటకు చైర్మన్ పదవికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ తో పాటు 3 మండల పరిషత్ వైస్ చైర్మన్లు, 1 ఉప సర్పంచ్ కు ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో తన పదవికి రాజీనామా చేశారు. దీంతో చైర్మన్ పదవి ఖాళీ అవడంతో కడప జిల్లా పరిషత్ కు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మరోవైపు టీడీపీ జెడ్పీటీసీ జయరామిరెడ్డి వేసిన పిటిషన్పై నిన్న హైకోర్టులో విచారణ జరిగింది. ఖాళీగా ఉన్న 2 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించే వరకు జెడ్పీ చైర్మన్ ఎన్నిక వాయిదా వేయాలని హైకోర్టును ఆశ్రయించారు జయరామిరెడ్డి. అయితే ఎన్నిక నిర్వహణపై తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది హైకోర్టు. దీంతో ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. కడప జిల్లా పరిషత్లో 50 మంది జెడ్పీటీసీలలో 49 వైసీపీ, 1 టీడీపీ దక్కించుకున్నాయి. అయితే 2 జెడ్పీటీసీలు మృతి చెందారు. 7 వైసీపీ జెడ్పీటీసీలు టీడీపీ, బీజేపీలో చేరారు. దీంతో ప్రస్తుతం వైసీపీకి 38 మంది జెడ్పీటీసీల మద్దతు ఉంది. నేడు ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. దీంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ కడప నుంచి మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, శ్రావణి, ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. అయితే ఇప్పటికే జిల్లా పరిషత్ ఎన్నికల్లో పాల్గొనడం కోసం జెడ్పీటీసీలందరూ కూడా ప్రత్యేక బస్సులలో జిల్లా పరిషత్ చేరుకున్నారు. అంతేకాకుండా వైసీపీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి రామ గోవింద్ రెడ్డికి సంబంధించినటువంటి బీ ఫామ్ను కూడా ఎన్నికల అధికారికి ఇప్పుడే వైసీపీ నేతలు అందజేశారు. అయితే ఈ ఎన్నికల్లో పాల్గొనడం కోసం క్యాంపులో ఉన్నటువంటి అంటే వైసీపీ క్యాంపులో ఉన్నటువంటి దాదాపు 38 మంది జెడ్పీటీసీలందరూ కూడా ప్రత్యేక బస్సులలో జెడ్పీ ప్రాంగణానికి అంతా కూడా చేరుకున్నారు. మరి కాసేపట్లో జిల్లా పరిషత్లో ఎన్నికలు అనేటువంటివి జరగబోతూ ఉన్నాయి. అధికారులు మాత్రం ఇంకా రావాల్సి ఉంది. ఇప్పటికే జెడ్పీటీసీలు అదేవిధంగా కొంతమంది అంటే ఎవరైతే జెడ్పీ చైర్మన్ అభ్యర్థి రేసులో ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడే ప్రాంగణానికి అయితే చేరుకోవడం కూడా జరిగింది. కాకపోతే మధ్యాహ్నం 11 నుంచి కూడా నామినేషన్ అనేటువంటిది స్వీకరిస్తారు. ఎందుకంటే ఎవరైతే జెడ్పీ చైర్మన్ రేసులో ఉంటారో వారికి సంబంధించినటువంటి నామినేషన్లు అనేటువంటివి 11 గంటలకు స్వీకరిస్తారు. 12 గంటలకు నామినేషన్ల పరిశీలన అనేటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత 1 గంటకు జెడ్పీ చైర్మన్ బరిలో ఉన్నటువంటి వ్యక్తులకు ఎన్నికలు నిర్వహిస్తారు. అంటే ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే టీడీపీ నుంచి ఎవరు కూడా ఇప్పటివరకు ఎన్నికల బరిలో లేనందువల్ల పూర్తిగా వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎక్కువగా ఇక్కడ వస్తున్నారని చెప్పవచ్చు. కాకపోతే జెడ్పీకి చైర్మన్ రేసులో తాము లేమని ఇప్పటికే టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రకటన చేశారు. ఆ నేపథ్యంలో ఇప్పుడు బీ ఫార్మ్స్ కావచ్చు, అదేవిధంగా పోటీకి సంబంధించి అటువంటి ఎన్నికలు కూడా ఆయన దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారు. అంటే వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ చేరుకున్నారు. అంటే బద్వేల్ ఎమ్మెల్యేతో పాటు సుధాతో పాటు అదేవిధంగా రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీలు అయినటువంటి 3 అంటే రామచంద్రారెడ్డితో పాటు అదే అందరూ కూడా ఇక్కడికి ఇప్పటికే చేరుకున్నారు. సో జెడ్పీటీసీలు ఎవరైతే తమ యొక్క క్యాంపులో ఉన్నారో వారందరినీ కూడా ప్రత్యేక వాహనాల్లో ఇక్కడికి తీసుకొచ్చారు. వారికి ప్రత్యేక ఐడి కార్డులు సైతం జారీ చేశారని చెప్పవచ్చు. శ్రావణి. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.